ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు తుల్జాపూర్ వినోద్, ఇండియన్ యోగా థెరపిస్ట్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ని, ఆదియోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ ఫౌండర్ని. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు చాలా రకాలుగా మనకు వీడియోలు వస్తున్నాయి, కానీ అత్యద్భుతంగా టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నిక్స్ని మీ ముందు పెడతాను. సో ఫిజికల్ బెనిఫిట్స్ ఏంటి, మెంటల్ బెనిఫిట్స్ ఏంటి, స్పిరిచువల్ బెనిఫిట్స్ ఎలా పొందాలి, ఎమోషనల్ బెనిఫిట్స్ ఎలా పొందాలి, అనేక రకాలుగా థెరపిటికల్గా ఎలా లాభం ఉంటుందో ఈ సూర్య నమస్కారాల వల్ల కలిగేటువంటి లాభాలని మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆసనంలో స్థిరం కానీ సుఖం కానీ ఆసనం కానీ రావాలి. దాంతోపాటు ప్రాపర్ వేలో మనకి ఎన్నో వేల ఆసనాలు ఉంటాయి. 84,000 ఆసనాలు, 84,000 లక్షల ఆసనాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి ఆసనాలు ఒక 84 అనుకుంటే, అందులో ఇంకా ముఖ్యమైనటువంటి ఆసనాలు 40 అనుకుంటే, ఇంకా అతి ముఖ్యమైనటువంటి ఆసనాలు ఏమైనా అభ్యాసం చేయాలంటే సూర్య నమస్కారాలు చేస్తే సరిపోతుంది. తర్వాత మనం శవాసనం చేసి ప్రాణాయామ అభ్యాసం చేస్తే అత్యద్భుతంగా మనకు లాభాలు కలుగుతాయి. ఒక్కొక్క ఆసనం ఎలా చేయాలి, సో ఎలా ఫిజికల్ ఎనర్జీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఎలా ప్రాణిక్ ఎనర్జీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఎలా మనం విశ్వశక్తిని పొందాలి లేదా కాస్మిక్ ఎనర్జీని ఎలా పొందాలో మనం ఈ యొక్క ఆసనాల ద్వారా, ఈ సూర్య నమస్కారాల ద్వారా ఎలా పొందుతామో చూద్దాం ఈరోజు. ఓకేనా, ప్రారంభిద్దాం. లేట్ చేయకుండా మనం అద్భుతంగా ఒక 2 రౌండ్లు చేద్దాం. ఎలా చేస్తే బ్రహ్మాండమైనటువంటి ఆసనాలు ఫీమేల్స్ ఎలా చేయాలి, మేల్స్ ఎలా చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకేనా, ఫస్ట్ ప్రణామాసన్ ఇటువైపు చేసేసి ఫస్ట్ ప్రణామాసన్, నమస్కారాసన, ప్రణామాసన ఆర్ నమస్కారాసనం చేసుకొని ఓం మిత్రాయ నమః. ఫస్ట్ ప్రణామాసన్. నెక్స్ట్ శ్వాసను తీసుకుంటూ బ్యాక్ బెండ్, పూర్తి స్థాయిలో శ్వాసను తీసుకోవాలి. ఊర్ధ్వ హస్తాసన, హస్త ఉత్తన్నాసన, ఊర్ధ్వ హస్తాసన, హస్త ఉత్తన్నాసన. ఇలా హోల్డింగ్ ఉంచాలి. పూరక స్థితి తీసుకున్న తర్వాత కుంభక స్థితి హోల్డ్ ఉంచాలి. తర్వాత సాధ్యమైనంత వరకు 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఇలా ఆపగలిగితే అత్యధికంగా లాభాలు మనకు కలుగుతాయి. నెక్స్ట్ పాదహస్తాసన, పాదాల పక్కన 2 చేతులు పెట్టి పాదహస్తాసన చేస్తున్నాం. చాలామంది ఇలా మర్చుకోవడం కానీ ఇలా పెట్టడం కానీ జరుగుతుంది. అలా చేయకుండా ప్రాపర్ వేలో చేయాలనుకుంటే 2 పాదాల పక్కన 2 హస్తాలు పెడితే పాదహస్తాసన అవుతుంది. పూర్తిగా బెండ్ అవుతుంది, పూర్తిగా టచ్ చేయొచ్చు. ఇలా పూర్తి స్థాయిలో మనం టచ్ చేయాలి. శ్వాసను వదిలేసిన తర్వాతనే చేయాలి. ఇంతకుముందు శ్వాసను తీసుకొని కుంభక చేసాం, ఇప్పుడు శ్వాసను వదిలేసి కుంభక చేస్తాం. నెక్స్ట్ అశ్వ సంచలనాసన్, వామ అశ్వ సంచలనాసన్, దక్షిణ అశ్వ సంచలనాసన్ ఉంటుంది. పూర్తి స్థాయిలో మనం గుర్రం ఏదైతే ఉంటుందో ఆ పొజిషన్స్లో మనం వచ్చేసి అశ్వ సంచలనాసనం చేస్తున్నాం. 2 చేతులు సమానంగా తీసుకుంటున్నాం, 2 చేతుల మధ్యలో కాళ్ళు పెడుతున్నాం. పూర్తి స్థాయిలో నెక్కిని పూర్తిగా పైకి చేస్తున్నాం, ఎందుకంటే సూర్యకిరణాలు పూర్తిగా పడాలి కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం. సాధ్యమైనంత ఇంకా మనకు అధికమైనటువంటి ఏదైతే ఈ సయాటిక్ నర్వ్ సిస్టమ్ కానీ అలాంటి సమస్యలు వచ్చినటువంటి వాళ్ళు కూడా అద్భుతంగా అభ్యాసం చేసుకోవచ్చు. నెక్స్ట్ దండాసన్, చదురంగ దండాసన్ లేదా దండాసన్. మనకు ఈ పూర్తి స్థాయిలో ఏ విధంగా కట్టే ఏ విధంగా ఉంటుంది, ఇలా ప్రాపర్గా మనం చేయాలనుకుంటే ఇలా ప్రాపర్గా చేస్తాం. 2 సార్లు మనము పర్వతాసనం చేయకుండా ఒకటేసారి మనం అభ్యాసం చేస్తే అత్యధికంగా లాభాలు మనకు కలుగుతాయి. ఇలా పూర్తి స్థాయిలో మనం చేసుకొని సూర్యకిరణాలు పడే విధంగా చూసుకోవాలి. ఓకేనా, తర్వాత స్వాష్టంగ నమస్కార్, అష్టంగ నమస్కార్. అష్టంగ నమస్కార్ చూడండి, మోకాళ్ళు, చెస్ట్, చిన్ మూడుని పూర్తి స్థాయిలో మనము నిదానంగా మనం టచ్ చేస్తున్నాం. చూసారు కదా, చిన్, చెస్ట్, తర్వాత మోకాళ్ళు, 2 కాళ్ళు. అష్ట నమస్కారం అంటే అష్ట అంగాలన్నిటి పూర్తి స్థాయిలో కింద పెట్టి మాత్రమే చేస్తున్నాం కాబట్టి అష్టాంగ నమస్కార ఆసన అంటారు. ఇందులో సమస్థితి ఇన్హేల్ చేసుకుంటాం, ఎక్సేల్ చేసిన తర్వాత కొద్దిసేపు ఆపుతున్నాం. తర్వాత ఇన్హేల్ అండ్ భుజంగాసన, పూర్తిగా సర్పాసన అండ్ భుజంగాసన. సూర్యకిరణాలు పూర్తి స్థాయిలో పడేటట్లు పూర్తిగా భుజంగాసనం చేస్తున్నాం. ఇన్హేల్ అప్ 1 2 3 4 ఇట్లా మనం కౌంట్ చేసుకోవచ్చు. నిదానంగా శ్వాసను తీసుకొని ఆపవలెను. తర్వాత పర్వతాసన, అధోముఖాసన ఆర్ పర్వతాసన పొజిషన్ బెండ్. పూర్తి స్థాయిలో మనకు నాభిని చూసుకుంటూ ఉండాలి. ఈ స్థాయిలో మనం చేయగలిగితే అద్భుతమైనటువంటి మనకు రిజల్ట్ మనకు వస్తుంది. తర్వాత ఇలా తలని టచ్ చేసేంత వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. మడమే లేపకూడదు, ఇలా చూసుకోవాలి. ఈ పొజిషన్ పర్వత పొజిషన్ లెక్కనే ఉంటే మనకు అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. తర్వాత దక్షిణ అశ్వ సంచలనాసనం, కుడి పాదం ముందుకు తీసుకొచ్చి దక్షిణ అశ్వ సంచలనాసనం చేస్తున్నాం. దక్షిణ అంటే కుడి కాబట్టి కుడి పాదాన్ని ముందుకు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో బ్యాక్ బెండ్ చేస్తున్నాం. ఇలా చేస్తే మనకు అత్యధికంగా ఉపయోగం కలుగుతుంది.
ఓకేనా. తిరిగి పాదహస్తాసనం చేస్తున్నాం. పాదహస్తాసన, పాదాలు రెండు పక్కన పెట్టేసి హస్తాలు పెట్టేసి పాదహస్తాసనం చేస్తున్నాం. సో ప్రతి పొజిషన్ ద్వారా మనం చేసేటువంటి ఆసన ఇన్హలేషన్ ఎగ్జలేషన్, ఇన్హలేషన్ ఎగ్జలేషన్ చేస్తూ చేస్తే అత్యధికంగా ఫలితాలు మనకు కలుగుతాయి. నెక్స్ట్ ఊర్ధ్వహస్తాసన్ హస్త ఉత్తన్నాసన, ఊర్ధ్వహస్తాసన్ హస్త ఉత్తన్నాసన, బ్యాక్ బెండ్. సమస్థితిని తీసుకొని నమస్కార పొజిషన్ చేసుకొని మరీ తల వెనక్కి రావద్దు, మరి ముందుకి రాకూడదు, పూర్తిగా టచ్ అయ్యి పూర్తి స్థాయిలోనే నమస్కార పొజిషన్ చేస్తే, ఇలా మనకు నమస్కారం చేస్తే చాలా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ మనకు ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ బెనిఫిట్స్ ఒకేసారి అన్ని లాభాలు ఎలా కలగాలి. సమస్థితి, రిలాక్స్, నమస్కార పొజిషన్. చూస్తారు సింపుల్గా చెమట వచ్చింది, తర్వాత ఇన్హలేషన్ ఎగ్జలేషన్ చేయడం ద్వారా మనకు ప్రాణిక్ ఎనర్జీ వచ్చింది. తర్వాత సూర్య భగవంతుని మనం నమస్కారం చేసుకుంటూ సూర్య భగవంతుని యొక్క మంత్ర ఉచ్చారణ కూడా చేస్తాం కాబట్టి స్పిరిచువల్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. ఎమోషనల్ బెనిఫిట్స్ ఎప్పుడు వస్తుంది, రిలాక్సేషన్ చేసినప్పుడు. ఒక్కొక్క ఆసనాల్లో బ్యాలెన్స్ చేస్తాం కాబట్టి ఆ దాంట్లో మనకు ఉన్నటువంటి గ్లాండ్స్ కానీ ఇన్బ్యాలెన్స్ చేసినప్పుడు కానీ, నర్వస్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు కానీ, ఇలా గ్లాండ్స్ కానీ మనకు ఉన్నటువంటి తత్వాలు కానీ, అంటే వాత పిత కఫ మూడు తత్వాలు అంటే త్రిదోషాల వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే వాటిని సమస్థితిని తీసుకురావడానికి బాగా ఉపయోగకరమైనటువంటి లాభాలు మనకు చేకూరుస్తుంది సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు చేసేటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్ పురుషులు ఏ విధంగా చేయాలనో చేస్తాం, ఇప్పుడు స్త్రీలు ఏ విధంగా అభ్యాసం చేయాలనో ఈరోజు మనం నేర్చుకుందాం. సేమ్ స్థితి ఒక 2 ఆసనాలు అటు ఇటు చేస్తే సరిపోతుంది. లేదు అంటే డబుల్ కూడా చేయొచ్చు, అది కూడా మేము చూపిస్తాం. సింపుల్గా ఫీమేల్స్ ఏ విధంగా అభ్యాసం చేయాలో చూద్దాం. ఫస్ట్ నమస్కారం సేమ్, ఓం రవహే నమః. ఇలా అభ్యాసం చేసుకున్నప్పుడు ఓం మిత్రాయ నమః, ఓం రవహే నమః, ఓం సూర్యాయ నమః. తక్కువ ఒక 12 సూర్య నమస్కారాలు నేమ్స్ ఉంటాయి. మీరు ఒక 5 నిమిషాలు కూర్చోగలిగితే ఆ నమస్కారాల పొజిషన్స్ సూర్య నమస్కారాల యొక్క మంత్ర ఉచ్చారణ చేస్తే మనకు అత్యధికంగా ఉపయోగాలు కలుగుతాయి. నెక్స్ట్ ప్రణామాసన్, ఊర్ధ్వహస్తాసన్, బ్యాక్ బెండ్. సేమ్ ఊర్ధ్వహస్తాసన్ బ్యాక్ బెండ్ చేయాలి. నెక్స్ట్ పాదహస్తాసన్ సేమ్ 5 సెకండ్స్ 15 సెకండ్స్ లేదా 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. మనం సమయ పాలనని మనం దృష్టిలో పెట్టుకుని కొంచెం స్పీడ్గా చేస్తున్నాం. పాదహస్తాసన్. నెక్స్ట్ సేమ్ అశ్వసంచలనాసన్, లెగ్ని బ్యాక్ తీసుకోవాలి, పూర్తి స్థాయిలో పైకి చేయాలి. ఒకవేళ మోకాలు కింద టచ్ చేయగలిగితే 2 చేతులు పైకి లేపచ్చు, 2 చేతులు పైకి చేయొచ్చు. ఒక ఫీమేల్స్ ఒక అభ్యాసం, ఎందుకంటే వాళ్ళకి కొంచెం బ్యాక్ బెండింగ్ ఎక్కువ ఉంటుంది, సో బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి నమస్కార పొజిషన్ చేసుకొని ఈ విధంగా కూడా అభ్యాసం చేయొచ్చు ఫీమేల్స్. తర్వాత నిదానంగా దండాసన పొజిషన్, దండాసనం చేయొచ్చు. లేదు అంటే శశంకాసనం కూడా 2 సార్లు చేయొచ్చు, కానీ 2 సార్లు మనం అభ్యాసం చేయట్లేదు కాబట్టి ఒకేసారి మనము చేస్తున్నాం. తర్వాత వచ్చేసి మనం శశంకాసనకి వెళ్ళిపోవాలి. శశంకాసన అభ్యాసం చేయాలి. స్వాష్టాంగ నమస్కారం కానీ అష్టాంగ నమస్కారం కానీ ఫీమేల్స్ చేయకూడదు. ఎందుకంటే శాస్త్రపరంగా మనం నేర్చుకుంటున్నప్పుడు మన అంగాల్ని పూర్తిగా కిందికి టచ్ చేయకూడదు కాబట్టి అలా మనకు శాస్త్రపరంగా రీజన్ ఉంటుంది. దానికి కారణాల గురించి మీకు 10 మినిట్స్ కూడా వీడియో ఇవ్వచ్చు కాబట్టి మనం సూర్య నమస్కారాల అభ్యాసం చేద్దాం. తర్వాత భుజంగాసన. భుజంగాసనలో ఫీమేల్స్ మోకాలు కూడా పైకెత్తచ్చు, పాదాలని అంటే మోకాలు కూడా పైకెత్తి ఇలా పూర్తి స్థాయిలో చేస్తే అత్యధికంగా లాభాలు కలుగుతాయి. ఈ విధంగా పూర్తి స్థాయిలో పైకి వచ్చేసి షోల్డర్ని పైకి చేసేసి, ఎందుకంటే బ్యాక్ బెండింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫీమేల్స్కు కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. పురుషుల కంటే అమ్మాయిలకి అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలకి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇలా అభ్యాసం చేస్తే మనకు తప్పలేదు, అభ్యాసం ప్రాపర్గా చేయొచ్చు. నెక్స్ట్ పర్వతాసన, అధోముఖాసనం. ఎస్, పర్వతాసన కూడా చాలా ప్రాపర్గా చేసుకోవచ్చు ఫీమేల్స్ ఏ విధంగా. ఇది 2 సార్లు చేస్తారు చాలామంది, సో ఒకసారి చేసినా నో ప్రాబ్లమే, 2 సార్లు అభ్యాసం చేసినా అందులో పెద్ద ఫరక్ పడదు, అందులో పెద్ద తేడా ఏముండదు. కొంచెం క్లమ్సీ కాకుండా కొంచెం ప్రాపర్గా చేస్తే ఎక్కువ లాభాలు మనకు ఉంటాయి. నెక్స్ట్ దక్షిణ అశ్వసంచలనాసన్. సో అశ్వసంచలనాసన్ కూడా పూర్తిగా ఒక పాదం మార్చచ్చు, ఒక పాదం చేసచ్చు. లేదంటే మనం ఆసన స్థితిలో ప్రసన్నతనాసనం, ఏకపాద ప్రసన్నాసనం, చాలా రకాలుగా మనం వేరియేషన్ చేయొచ్చు. ఇందులో బాగా బెండింగ్ ఉంటే ఇంకా ఇట్లా బెండింగ్ చేయొచ్చు, ఇలా శ్వాసను తీసుకొని ఇంకా ఎంత అయినా బెండ్ చేయొచ్చు. లేదంటే నార్మల్గా అయితే శ్వాసను తీసుకొని సమస్థితిని కూడా సూర్య భగవంతుని నమస్కారం చేసినా మనకు లాభం కలుగుతుంది. తర్వాత నిదానంగా పాదష్టాసనం, 2 పాదాలు జతేసి పాదష్టాసనం చేస్తున్నాం. ఎస్, ఈ విధంగా పాదష్టాసనం చేయొచ్చు. నెక్స్ట్ ఊర్ధ్వహస్తాసన, హస్త ఉత్తన్నాసన. హస్త ఉత్తన్నాసన, ఊర్ధ్వహస్తాసన. ఒక పాదాన్ని 2 చేతులతో పైకెత్తి ఊర్ధ్వం చేస్తున్నాం,
ఊర్ధం చేసినాక 2 చేతులు పెడుతున్నాం. సో సింపుల్గా 2 పేర్లు కూడా సేమే. నెక్స్ట్ ప్రణామాసనం. నమస్కారం. చూసారు కదా, ఫీమేల్స్ ఎలా చేయాలి, మేల్స్ ఎలా చేయాలో, శ్వాసని ఎప్పుడు తీసుకోవాలి, శ్వాసని ఎప్పుడు వదలాలి, ఇంకా ప్రాపర్గా గైడ్లైన్స్ తీసుకొని ఏ లెవెల్లో మనం ఆపగలగాలి, ఏ లెవెల్లో మనం తీసుకోగలనేటువంటి ఇంకా గైడ్లైన్స్ మనకు కావాలంటే కింద ఉన్నటువంటి నంబర్ని సంప్రదించండి. సూర్య నమస్కారాల ద్వారానే మీకు కావాల్సినటువంటి రిజల్ట్ నేను అందించగలను. కానీ వెన్నుపూస సమస్య ఉన్నటువంటి వాళ్ళు మాత్రం పాద అష్టాసనం కానీ అభ్యాసం చేయకూడదు. మిగతా వాళ్ళంతా అభ్యాసం చేయొచ్చు. నీ పెయిన్స్ ఉన్నటువంటి వాళ్ళు కొంత అభ్యాసం చేయకూడదు కొన్ని ఆసనాలు. ఇలా ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అనేటువంటి మిరాకిల్స్ మాత్రం తెలుసుకోగలిగితే బ్రహ్మాండమైనటువంటి లాభాలు మీకు చేకూరుస్తాయి. మరో సూర్య నమస్కారాల వేరియేషన్స్ ద్వారా మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. ఓం నమస్తే.